హాయ్ హలో ఫ్రెండ్స్. సాయంత్రం సమయంలో ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు బంగాళదుంపలతో ఇలా బజ్జీ చేసుకోండి, చాలా బాగుంటాయి. అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ బజ్జీల కోసం ఫస్ట్ పిండి కలుపుకుందామండి. పిండి కోసం ఒక గిన్నెలో పావు టీ స్పూన్ వాము తీసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం వాటర్ అంటే హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను. ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్ వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నానండి. అందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి. బేకింగ్ సోడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ లూజ్గా కాదు, మరీ థిక్గా కాదు, అలా కలుపుకున్నాను. కలుపుకొని పక్కన పెట్టుకొని 3 బంగాళదుంపలు మీడియం సైజ్ తీసుకొని పొట్టు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు తీసుకొని వేయించాను. అవి ఇలా ఈ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇదే కళాయిలో పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి బజ్జీల కోసం. ఆ బజ్జీల పిండిలో కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు వేసి వాటిని ఇలా పిండిలో ముంచి బజ్జీల కింద వేసుకున్నాను. ఈ బజ్జీలు వేసుకున్న తర్వాత అటు ఇటు వేపుకోవాలండి. వేపుకొని తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక బౌల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకున్నానండి. కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బజ్జీలు వేయించుకున్న బజ్జీలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బజ్జీలు మజ్జిగ కట్ చేసిన దాంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని అలాగే వేయించిన పల్లీలతో తింటే చాలా బాగుంటుందండి. ఇది అందరికీ నచ్చుతుంది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.